ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరామ్. వసుదేవసుతం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సాయి సచరిత్ర నేర్పిన పాఠాలు. నిజమే, సనాతన ధర్మంలో అనేకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. భారత, భాగవత, రామాయణాది ఇతిహాసాలు, 18 పురాణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా సచరిత్రతో పని ఏమి అనేవాళ్ళు ఉంటారు. రాముడు కృష్ణుడు ఉండగా సాయిబాబా గారితో పని ఏమి అనేవాళ్ళు ఉంటారు. లవకుశ సినిమా ఉండగా శ్రీకృష్ణ అవతారం ఎందుకు అంటే ఏం చెప్తాం? మీకు అర్థం కావడం చెప్తున్నాను. రాముడు ఉండగా కృష్ణుడు మాత్రం ఎందుకు? రాముడు అన్నీ చెప్పాడు, అన్నీ ఆచరించాడు. మానవుడు ఎలా జీవించాలో రాముడు చెప్పినట్టుగా ఇంకెవరూ చెప్పలేదు. రామచంద్రుడు జీవించిన విధానంలో జీవిస్తే ప్రతి వ్యక్తి దేవుడు అయిపోతాడు కదా. నేను మానవుణ్ణే అని అన్నా కాదు, నువ్వు దేవుడివి అనిపించేలా చేసింది ఆయన ప్రవర్తన, ఆయన జీవించిన విధానం, ఆయన ఆచరించిన ధర్మాచరణ. కాబట్టి రాముడు ఉండగా కృష్ణుడు అవసరం లేదు. కృష్ణుడు ఉండగా మళ్ళా బుద్ధుడు ఎందుకు? బుద్ధుడు ఉండగా ఆదిశంకరాచార్యులు ఎందుకు? ఆదిశంకరాచార్యులు ఉండగా స్వామి వివేకానంద ఎందుకు? రామకృష్ణ పరమహంస ఎందుకు? ఇవి ఇలా ఎవరు అనరు. ఒక బాబా విషయంలోనే అంటారు. ఎందుకయ్యా అంటే, బాబాగారు ముస్లింలా కనపడుతున్నాడబ్బా, అందుకని ఆయన ఎందుకు అలా అంటే బాగుండదని, ముస్లింలా కనపడుతున్నాడు కాబట్టి ఆయన ఎందుకు అంటే బాగుండదని, రాముడు కృష్ణుడు ఉండగా మళ్ళీ బాబాగారు ఎందుకు? ఏమయ్యా మరి రామకృష్ణ పరమహంస లేడా, రమణ భగవాన్ లేడా, స్వామి వివేకానంద లేడా అని అన్నాం అనుకోండి, ఇక తప్పని పరిస్థితులు ఏమంటారంటే, అబ్బాయి వాళ్ళు కూడా అవసరం లేదండి, రాముడు కృష్ణుడు చాలు. ఇలా ఇది దీన్నే
వితండవాదం, లిటికేషన్ మెంటాలిటీ అంటారు అన్నమాట. ఓకే, ఏమీ లేని చోట సమస్యని సృష్టించి గందరగోళపరచడం. ఓకేనా? ఇప్పుడు అలాంటి వ్యవస్థ వచ్చింది. అలా కాదు, ఎప్పటికప్పుడు పాత ఒక రోత, కొత్త ఒక వింత అని మన తెలుగు సామెత ఒకటి ఉంది. రాముణ్ణి గుర్తుపెట్టుకొని రాముడు చూపిన ధర్మంలో జీవించి ఉంటే మానవ జాతి కృష్ణుడు రావాల్సిన అవసరం వచ్చేది కాదు. కృష్ణుడు చెప్పిన గీతా జ్ఞానాన్ని అనుసరించి మనందరం నడుచుకొని ఉంటే మళ్ళీ బుద్ధుడు రావాల్సిన అవసరం లేదు. బుద్ధుడు చెప్పినటువంటి కోరికలే దుఃఖ కారణం అని గ్రహించి కోరికల్ని వదిలేసి నిరంతరం ధ్యానంలో ఉండగలిగితే మానవ సమాజం శంకరాచార్య రావాల్సిన అవసరం లేదు. సరే, బుద్ధుడు ముందా శంకరాచార్యుల ముందా ఇది ఇంకా తేలలేదు, రకరకాలుగా ఉన్నాయి. సరే, శంకర భగవత్పాదుల వారు చెప్పిన దాన్నైనా కనీసం ఆ వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడిన జ్ఞానాన్ని అనుసరించి మానవ సమాజం బ్రతికి ఉంటే, కులాలకు అతీతంగా మానవులంతా ఒకటే అని భేదభావం లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా జీవించి ఉంటే మళ్ళీ రామకృష్ణ స్వామి వివేకానంద లాంటి గురువులు రావాల్సిన అవసరం లేదు. వారు చెప్పినా కానీ మేము వినం, మా కులపిచ్చి పోదు, మేము కొంతమంది మానవుల మీద పెత్తనం చేయదలుచుకున్నాం, అలవాటు పడ్డం, దాన్ని వదులుకోలేము అని మానవ సమాజం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉంటే దాన్ని సరిచేయడానికి లేదా కొత్తగా పుట్టు వచ్చిన మతాల సమస్య, మతభేదాలు మానవ సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటే, భారతదేశాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటే బాబాగారు లాంటి మరొక అవతారం వచ్చి హిందూ ముస్లింల సఖ్యత కోసం కృషి చేయాల్సి వచ్చింది. ఇది ఒక చరిత్ర. కాబట్టి అలాగే పుస్తకాలు చదివితే ఏమొస్తుంది, ఏమి రాదు అని కొంతమంది పెద్దలు మానవ సమాజాన్ని గందరగోళపరిచి పక్కదారి పెట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మానవుడికి ప్రాథమిక జ్ఞానాన్ని అందించేది, ఆ అందుకున్న ప్రాథమిక జ్ఞానాన్ని ఇంకా పెంచుకునేలా చేసేది పుస్తకాలే. పుస్తకాలు లేనిది అసలు ఏమీ లేదు. విద్యాలయాల్లో టీచర్స్ ఉంటారు, గురువులు, వాళ్ళు పుస్తకాలతో పని ఏమిటి అని చెప్పి పుస్తకాలు పడేసి చెప్తారా చదువు? బండెడు పుస్తకాలు, మొయ్యలేనని పుస్తకాలు తీసుకొని వస్తున్నారు కదా, రోజు రోజుకు పుస్తకాలు పెరిగిపోతున్నాయి కదా. అక్కడ గురువులు ఉన్నా పుస్తకాలు లేకుండా వాళ్ళు చెప్పట్లేదు, గురువులు ఉన్నా పుస్తకాలు లేకుండా వీళ్ళు నేర్చుకోవట్లేదు. గురువులకు శిష్యులకు మధ్యలో పుస్తకం అనేది ఒక వారధిలాగా ఉంది. ఆ పుస్తకం లేకపోతే ఆ గురువు ఏమీ చెప్పలేడు. ఎందుకంటే ఆ గురువు కూడా పుస్తకాలు పట్టుకొనే వచ్చాడు, పుస్తకాల ద్వారానే గురువు అయ్యాడు. ఆయన పుస్తకాలు లేకుండా గురువు అవ్వాల. పుస్తకాలు లేకుండా భక్తి రావచ్చు, జ్ఞానం రాదు. పుస్తకాలు లేకుండా జ్ఞాన అనుభవం పొందొచ్చు. నిన్ను ఆశ్రయించిన వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే పుస్తకాలే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తుంటారు. దానికి ఏమీ కొలమానాలు లేవు, ఇలాగే చెప్పాలి అలాగే చెప్పాలని. పుస్తకాలు అవసరం లేకపోతే వేదాలు ఎందుకు వచ్చినట్టు? 4 వేదాలు ఎందుకు రచించినట్టు పుస్తకాలు అవసరం లేకపోతే? వాళ్ళు విన్నదాన్ని చెప్పుకుంటూ పోవచ్చు కదా. పుస్తకాలు లేకపోతే ఉపనిషత్తు ఎందుకు వచ్చాయి? అవి ఎందుకు గ్రంథస్థం అయ్యాయి? పుస్తకాలు లేకపోతే వేదవ్యాసుడు 18 పురాణాలని, 4 వేదాలని, ఇవన్నీ రాయవలసిన అవసరమే వచ్చింది.
పుస్తకాలు అవసరం లేకపోతే ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయం ఎందుకు రాయాల్సి వచ్చింది? పుస్తకాలు లేకపోతే స్వయంగా బాబాగారు తన యొక్క చరిత్రని తానే రచించుకుంటానని చెప్పి హేమాడు పంతు గారి చేత ఎందుకు రచింపచేశారు? పుస్తకాల వల్ల ఏమీ రాదు అంటే ఈ మహానుభావులు చేసిందంతా ఉట్టిదే అని ఆ మహానుభావులందరూ కొట్టేసి ఆ మహానుభావుల కంటే మనమే గొప్పవాళ్ళం, జ్ఞానం అని చెప్పాలని నిర్ణయించుకున్నామా? ఏదైనా మాట్లాడేటప్పుడు దాని పర్యవసనం ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించి మనం మాట్లాడాలి కదా. కాబట్టి పుస్తకాల వల్ల ఏమీ రాదు అని అనడం అనేది ఒక పెద్ద దోషం అవుతుంది, తప్పు అవుతుంది. ఆ మాట అనే వాళ్ళ వారి ఉద్దేశం వేరు, లోపల దాని ఉద్దేశం వేరు. అది చెప్పడం రాక ఇలా వదిలేస్తారన్నమాట. అది చివరికి గందరగోళం అయిపోతుంది. ఏంటి అలా అంటాడు, పుస్తకాల ద్వారా ఏమి రాదంటాడు, అనాల్సిన మాటేనా? మరి ఈ మహానుభావులు అందరూ పుస్తకాలు ఎందుకు రచించారు, గ్రంథాలు ఎందుకు రచించారు? నన్నయ్య తిక్కన ఎర్రాప్రేగడ మహాభారతాన్ని జీవితాలు అంకితం చేసి రచించారే, పోతన భాగవతాన్ని జీవితాన్ని అంకితం చేసి రచించాడే, ఇవన్నీ ఉట్టివేనా? ఏం ఫలితాలు ఇవ్వవా ఇవి? వాళ్ళ జీవితాలు శ్రమ అంతా వృధానా? రాముడు స్వయంగా దర్శనమిచ్చి పోతన భాగవతం రాయమని చెప్పి పోతన గారికి చెప్పాడే, అంటే రాముడు కూడా ఉట్టిదేనా? గ్రంథం వల్ల ఏమీ రాకపోతే రాముడు ఎందుకు చెప్పాడు? రాముడు కూడా ఏం తెలీదా? ఇలా ఎన్నో వస్తాయి కదా. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, బ్యాలెన్స్గా, అర్థవంతంగా మాట్లాడినప్పుడు బాగుంటుంది అని తెలియచేస్తూ, శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులకు చాలా పాఠాలు నేర్పించింది. ముఖ్యంగా ఎవరి సంగతో నేను చెప్పలేను, నా వరకు నాకు చాలా పాఠాలు నేర్పించింది. పరిగెత్తే, చాలా స్పీడ్గా పరిగెత్తే ఈ జీవితం పరిగెడుతూ అనేకసార్లు దెబ్బలు తగిలించుకొని, శారీరకంగా మానసికంగా దెబ్బలు తగిలించుకొని ఇబ్బందులు పడ్డ ఈ జీవితం, మానవ జీవితం అంటేనే డబ్బు సంపాదించడం, కీర్తి సంపాదించుకోవడం, భోగాలని అనుభవించటం అని ఆ భ్రమలో ఉన్నటువంటి ఈ మనస్సుకు సత్యాన్ని తెలియజేసింది సచ్చరిత్ర. అందుకే దాన్ని సచ్చరిత్ర అన్నారు. అరే అబ్బాయి, ఈ ప్రపంచం మాయ, అది ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, నువ్వు అనుకున్నట్టుగా ఇది జరగదు, అన్నీ నీ కర్మ మీద ఆధారపడి ఉంటాయి. కర్మానుసారంగా వచ్చేదాన్ని నువ్వేది తప్పించుకోలేవు. తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం, గురు మార్గం, గురు పాదాలను ఆశ్రయించటం. తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం, నీ కర్మల్ని సరి చేసుకోవడం. తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం, నీ మనస్సును పవిత్రం చేసుకోవడం. తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం, అరిషడ్ వర్గాల్ని నిర్మూలించుకోవడం. ఇలాంటి అనేక విషయాలు చెప్పింది సచ్చరిత్ర. లోపలికి వెళ్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అనేక గుణాలను ఎత్తి చూపిస్తూ, కొద్దిగా నెమ్మదిగా ప్రశాంతంగా చదువుతూ, విచారణ చేస్తూ, చెప్పబడిన ఆ బోధ నాకు ఏమైనా వర్తిస్తుందా, నాలో ఏమైనా అది ఉందా అని ఆగి పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నాలో కూడా ఇటువంటి గుణమే ఉంది కదా అని. అలా చదివేలా చేశాడు బాబా. అలా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కేవలం వారం రోజుల్లో టకాటకా చదివేసిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అది మొదట్లో మన జీవితంలో కొన్ని సమస్యలు తీరడానికి, కొన్ని కోరికలు తీరడానికి, కొన్ని ఇబ్బందులు తొలగడానికి నేను అందరూ దాన్ని ఆచరించిన వాళ్ళే. కానీ నెమ్మదిగా దీనికోసం కాదు, ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకొని నిలబడగలిగే జ్ఞానం కూడా సచ్చరిత్రలో ఉంది. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా
బాబా ఈ కష్టం తీర్చు అని ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఆ కష్టాన్ని భరిద్దాం. రాముడు భరించినట్టుగా, హరిశ్చంద్రుడు భరించినట్టుగా, ధర్మరాజు భరించినట్టుగా భరిద్దాం. భరించడంలో గొప్ప ధైర్యం ఉంది, భరించడంలో గొప్ప ఆనందం ఉంది. భరించి ఆ కర్మ నుంచి విముక్తి చెందితే ఇక ఆ కర్మ ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు బాబాని ప్రార్థించి తాత్కాలికంగా కర్మను తొలగించుకుంటే మళ్ళీ తర్వాత వచ్చి పడుతుంది. ఈ రహస్యాలన్నీ సచరిత్ర ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకున్నటువంటి మొదట్లో చిన్నదానికే కంగారు పడిపోయి బాబాగారి సచరిత్ర పారాయణం చేసి ఆ కర్మఫలాన్ని తొలగించుకున్న నేను ఒకసారి నా నాలుకకి అనవసరంగా భయపడి ఆపరేషన్ చేయించుకుంటే అది కాస్త కుట్లు ఊడిపోయి 10 రోజులు కంటిన్యూగా రక్తం స్రావం, నోట్లో ఎప్పుడు దూది పెట్టుకొని ఉండడం, గడ్డలుగా రక్తం గడ్డకట్టడం, 10 రోజులైనా తగ్గలేదు. నేను బాబాని అడగలేదు కర్మఫలం అనుభవిస్తాను అని చెప్పి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది, ఆ స్థైర్యాన్ని ఇచ్చింది. అలాగే పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు కూడా అడగలేదు. అయినప్పుడు అవుతుంది, ఆయనకన్నీ తెలుసు కదా. అది ఆయనే చేశాడు మనం అడగకుండానే. నాకు మొట్టమొదటి ప్రమోషన్ అడగకుండా ఇచ్చాడు, నేను అడగకుండా ఇచ్చాడు, అద్భుతంగా ఇచ్చాడు. 10-15 సంవత్సరాల తర్వాత రావాల్సిన ప్రమోషన్ 2-3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఇచ్చేశాడు. ట్రాన్స్ఫర్ అయింది. చిన్నపిల్లలతో మా సులోచన చాలా ఇబ్బంది పడుతుంది. బాబాని అడగండి, నేను అడగనన్నా. అప్పుడే ఆమెకు కూడా జాబ్ వచ్చింది. ఆమెనే ట్రాన్స్ఫర్ చేసి వేరే చోట ఇచ్చారు జాబు. చిన్నపిల్లలు అత్తమామల దగ్గర ఉన్నారు. ఆమె జాబ్ చేసే స్థలానికి ఆమె పిల్లల్ని తెచ్చుకొని ఒక్కతే చూసుకోవాలంటే కష్టం. సరే, ఆ ఇబ్బందులు పడుతూ ఉంది. నేనొక చోట, ఆమె ఒక చోట, పిల్లలొక చోట. ట్రాన్స్ఫర్ కావట్లేదు. నేను నాది అడగనన్నాను, ఆమెకి ట్రాన్స్ఫర్ కాలేదు. తల్లి కదా, ఆడమనిషి కదా, గోల ఏడ్చేస్తుంది. నా పిల్లలు అక్కడ, నేను ఇక్కడ, మీరక్కడ. ఇలా ఎంతకాలం బాబాని అడగండి. ఇవి అందరి జీవితాల్లో ఉంటాయి ప్రాథమిక దశలో. తప్పని పరిస్థితుల్లో ఆమె ఏడుపు చూడలేక బాబా దగ్గర కూర్చొని చెప్తుంటే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అంటే బాబా కరుణ, అనుగ్రహం, దయ. అందుకనే నేను నా జీవితంలో జరిగినవి చెప్పడానికి ఇష్టపడను. అది చెప్తే సత్సంగం చెప్పలేను, సత్యం చెప్పలేను, కష్టమవుతుంది. అలా బాబా తగ్గించే. మా వరలక్ష్మి అక్క కూడా ఇలాగే తలుచుకొని ఏడుస్తుంటే ఆమెను కంట్రోల్ చేశా. అది తలుచుకుంటే అలాగే ఉంటుంది పాపం. అందుకని సరే, ఇదే టైంలో 5 గంటలప్పుడు, తెల్లవారుజామున 5 గంటలప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్నీటి ప్రార్థన చేశా. ఆమె ఏడుస్తుంది, బిడ్డలకి దూరంగా ఉండడం కష్టమని, ఏదైనా చెయ్యు అని అడిగాను. అప్పటికే నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కానీ ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. నచ్చలా నాకు. ఎన్ని ఇచ్చిన తర్వాత ఇంకా అడగడమా? కష్టాలు పడాలి, అనుభవించాలి. ఇందాక చెప్పినట్టే రాముడు అనుభవించాలా, కృష్ణుడు అనుభవించాలా, హరిశ్చంద్రుడు అనుభవించాలా, ధర్మరాజు అనుభవించాలా, ద్రౌపది అనుభవించాలా, వారికంటే పెద్ద కష్టాలు ఏంటి? ఇలా చెప్తుంటాను నేను. సరే, ఇక ఏదో ఆమె ఏడుస్తుంది కదా అని వెళ్ళి బాబాని అడిగా. మరుసటి రోజే ట్రాన్స్ఫర్ కావాల్సిన ఏర్పాటు చేశాడు. నిజానికి ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి, ముగిసిపోయినాయి, క్లోజ్ చేశారు ట్రాన్స్ఫర్స్. కానీ మరుసటి రోజే ఆ ట్రాన్స్ఫర్ చేయగలిగిన అధికారి మన ఇంటికి ఒక మనిషిని పంపించి, ఆయన మీకు ట్రాన్స్ఫర్ చేస్తానంటున్నాడు, మీరు వచ్చి కలవండి. వెళ్ళడం జరిగింది, ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. ఇవన్నీ నాకు నేర్పించిన పాఠాలు ఏంటంటే, కర్మఫలాన్ని అనుభవించడం సిద్ధపడాలి.
కొన్ని రోజులు కొన్ని అనుభవించాలి, కొన్ని నెలలు కొన్ని అనుభవించాలి, కొన్ని సంవత్సరాలు కొన్ని అనుభవించాలి. అలా నువ్వు అనుభవిస్తే అప్పుడు బాబా సంతోషిస్తాడు. డాక్టర్ పిల్లి అనుభవించినట్టుగా కొంతకాలం అనుభవించాలి. వెంటనే కష్టం రాగానే బాబా తీర్చేయి అనకూడదు, అది తప్పు. అది కర్మానుసారంగా వచ్చిందని కొంతకాలం అనుభవించి చేతగాకుండా పరిస్థితులు వచ్చినప్పుడు బాబా చేత కావట్లేదయ్యా అంటే అప్పుడు అయ్యో నా బిడ్డ ఇంతకాలం కష్టపడ్డాడు, అనుభవించాడు, తప్పు చేసి వెంటనే నన్ను క్షమించండి అని అంటే కుదురుతుందా? ఆ తప్పు కొద్దిగా శిక్ష అనుభవించాలి. అప్పుడు నీ మంచితనాన్ని చూసి జడ్జి రిలీజ్ చేస్తాడు. అలా చట్టంలో కూడా ఆ యొక్క పద్ధతి ఉంది కాబట్టి భగవంతుడు కూడా ఆ పద్ధతిని పెట్టాడు. కాబట్టి 2 సంవత్సరాలు ఆమె కష్టపడింది, ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలకి దూరంగా ఉంటూ. 2 సంవత్సరాలు నేను కష్టపడ్డాను ట్రాన్స్ఫర్ అయ్యి. ఆ తర్వాత తట్టుకోలేని పరిస్థితిలో తల్లి మనసు బాధపడుతుంటే బాబాకు విన్నవించుకుంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పుడేమీ సచ్చేత్ర పారాయణ చేయలే, ప్రార్థన చేశాను. అంతకుముందు మాత్రం ఉద్యోగానికి సచ్చేత్ర పారాయణ చేశాను. నా యొక్క నట విన్యాసాలు అంటే దాసగిరి మహారాజులో బాగా నాటకాలు వేసేవాడిని, నాటకాలు రచించేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, పాత్ర పోషణ చేసేవాడిని. అదొక స్వర్ణయుగం. సుండిపెంటలో అదొక స్వర్ణయుగం మాది. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్వర్ణయుగం. అందులో నా కోరికలు కొన్ని ఉన్నాయి. రవీంద్ర భారతిలో నేను నాటకం వేయాలి బాబా. అందుకు కావాల్సిన సరంజామం ఏమి లేదు. దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. లేడీ ఆర్టిస్టులు పెట్టి నాటకం తయారు చేయాలి. సెట్టింగ్లు, హంగు ఆర్భాటాలు ఉండాలి. అవేం లేవు నా దగ్గర, డబ్బులు లేవు. నా నాటక కంపెనీలో ఆడవాళ్ళు ఉండకూడదు సిస్టమ్. నాకు మగవాళ్ళే ఉండాలి. ఆడవాళ్ళతో నాటకాలు వేసే ధైర్యం లేదు, వద్దనుకున్నా. కానీ రవీంద్ర భారతిలో వేయాలి. మరి తన భక్తుడి కోరిక తీర్చడమే కదా గురువు యొక్క ఇష్టం. తల్లి కదా, తల్లి మనసు కదా గురువుది, ముఖ్యంగా బాబా గారిది. దానికోసం పారాయణ చేశాను. దేశానికి ఓ తండ్రి కానుక అనే ఒక నాటికను రచించి రిహార్సల్స్ వేసి అక్కినేని నాటక కళా పరిషత్ అప్పుడే కొత్తగా పెట్టారు రవీంద్ర భారతిలో కాంపిటీషన్స్. మా నాటకాన్ని స్క్రూటినీకి పంపించాం. సెలెక్ట్ అయింది, వచ్చారు, చూశారు, వెళ్ళారు. స్త్రీ పాత్రలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి పోటీలు. ఒక్కొక్క నాటక కంపెనీలో 2 స్త్రీ పాత్రలు ఉంటారు. ఒక నాటకానికి ₹1,50,000 ఖర్చు పెట్టుతారు ప్రైజ్ గెలవాలని. నేను 2,000 కూడా ఖర్చు పెట్టలేను. అయినా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం అయిపోయింది. ఆ రోజు గురువారం హారతి ఇస్తున్నాను, టెలిగ్రామ్ వచ్చింది. మీ నాటిక సెలెక్ట్ అయింది రవీంద్ర భారతిలో. ఇది నా గురుదేవుడు సచ్చరిత్ర పారాయణం వల్ల నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరాల్లో ఇదొక వరం. ఉద్యోగం, పెళ్ళి కూడా జరగదనుకున్నాను. సచ్చరిత్ర పారాయణ వల్లనే, బాబా అనుగ్రహం వల్లనే. మీ ఇద్దరికి పెళ్ళి జరగదు. పెళ్ళి జరిగినా మీ కాపురం నిలబడదు. 2 సంవత్సరాల్లో మీరు విడిపోతారని చెప్పాడు గొప్ప స్వామీజీ. ఆయన ఎంత గొప్ప స్వామీజీ అంటే ఆయన జాతకాన్ని ఆయనే చూసుకొని ఆయన భార్య ఆయన్ని 2 సంవత్సరాలు వదిలేస్తుంది అని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. కర్మానుసారంగా పెళ్లి జరగాలి, ఆమెతోటి జరిగింది. కానీ 2 సంవత్సరాల కంటే ఆమె ఉండదు. అదేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. 2 సంవత్సరాల్లో ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. చంద్రశేఖర స్వామి ఆయన పేరు, శ్రీశైలంలో పూర్ణానంద స్వామి పక్కన ఆశ్రమం ఉండేది. రెండు సంవత్సరాల్లో ఆయన కుష్ఠరోగం వస్తే భార్య వదిలేసింది. ఆయన దగ్గరికి బాబా గారిని నాకు పరిచయం చేసిన డాక్టర్ ధనంజయ్ గారు తీసుకెళ్లారు. నా చేయి చూసి 2 సంవత్సరాల్లో నువ్వు పెళ్లి చేసుకుని విడిపోతావా, ఎందుకు మానేసేయి, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి. మా మామగారు నాకు ఇవ్వనని చెప్పి గొడవ. సరే
వాళ్ళు పెద్దలు అంగీకరించి చేస్తేనే చేసుకుంటాం అనేది ఓ నిర్ణయానికి వచ్చాం. నాకు తాడు బొంగరం లేదు, మా నాన్నగారు లేరు, ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయాడు. మా అమ్మ ఉంది, ఆమె ఏదో చిన్న పనులు చేస్తూ బతికేది. నాకు పెద్దగా చదువు లేదు, ఇంటర్మీడియట్ చదువుతూ చదువు ఆగిపోయింది, ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, ఒక సెంటు భూమి లేదు. ఊర్లో పలుకుబడింది, మంచి యాక్టర్ అని పలుకుబడింది. మన ఇప్పుడు సిబిఐ లక్ష్మీనారాయణ గారు, సిబిఐ రిటైర్డ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, వారి నాన్నగారు షణ్ముఖం గారని, వారు మాకు పెద్ద అభిమాని. మా నాటకాలంటే చాలా ఇష్టపడేవాడు, ప్రోత్సహించేవాడు. అలా ఊర్లో పలుకుబడింది. ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్నాను, ఆ రకంగా పలుకుబడింది. రాజకీయంగా ఎమ్మెల్యే గారికి బాగా దగ్గరగా ఉండేవాడిని, ఆ రకంగా పలుకుబడింది. అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో సినిమా ఉందన్నట్టుగా ఏమీ లేదు. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అంతవరకే. మా అమ్మకి పెన్షన్ వచ్చేది ఏదో 200 300. నేను ఇంకా ఏదో ఇలా చిన్న చిన్న విలేకరి పనో ఇంకోటో ఏదో చేసుకుంటూ జీవిస్తున్నాను. ఎలా ఇస్తారు? నేను ఇస్తానా నా కూతుర్ని? ఏమీ లేని వాళ్ళకి ఇవ్వను కదా. అలాగే మామగారు కూడా ఏమీ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, బంధువర్గం లేదు, ఏమీ లేని వాడికి ఇస్తే ఎలా సుఖపడుతుంది అని తండ్రిగా ఆలోచించి పాపం మదనపడిపోయి ఉంటాడు. తర్వాత ఆలోచిస్తే, నా ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచిస్తే, ఒక తండ్రి పాత్రలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తే, అయ్యయ్యో నేను కూడా ఇవ్వనే నా కూతుర్ని అలా ప్రేమ ఎవరైనా ఏమీ లేని వాడికి అని అర్థం చేసుకోగలిగాను. అలా నా వివాహం కాదు అనుకున్న దాన్ని సచేత్ర పారాయణాలు చేసి బాబా అనుగ్రహంతో మా మామగారి మనసు మారి మా సులోచనే నాకు ఇచ్చి పెళ్లి చేసేలా చేశాడు. పెళ్ళి అలాగే జరిగింది, ఆయనే చేశాడు. భార్యని అప్పట్లో ఉన్న ధైర్యం వేరు మనుషులకి, ఆ ధైర్యం మాకుండేది. ఏం పర్వాలేదు, కూలీ నాలి అయినా చేసి భార్యను పోషించుకుంటాం అనే ధైర్యం. నేనైతే ఇలా అనుకునేవాడిని. మా ఊర్లో బజ్జీల వ్యాపారం చూసేవాడిని. అరే బజ్జీల వ్యాపారం రోజుకు 100 రూపాయలు నడుస్తుంది, బజ్జీల వ్యాపారం పెట్టుకునైనా నా భార్యను సాగుతానులే, పోషించుకుంటానులే అనే ధైర్యం. అంటే ఏ పనైనా చేయడానికి మొహమాటం, సిగ్గు అనేది లేదు. బతకడానికి ఏ పనైనా చేయొచ్చు, చేస్తాను అనే ధైర్యంతో పెళ్లి చేసుకున్నాం. నా పెళ్ళి నేను 5,000 అప్పుతో చేసుకున్నాను. నా పెళ్లి ఖర్చులు 5,000 అప్పు అయింది నాకు. మా పెళ్లి ఖర్చులు మా మామగారికి ఆ రోజుల్లో అంతా కలిపి, మా సులోచనకు ఆయన బంగారం పెట్టాడా, ఇంకోటి చేశాడా, పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి 40,000 అయినట్టుగా విన్నాను. పెళ్లి మండపం, పూజారి ఖర్చులు, బట్టల ఖర్చులు, భోజనాల ఖర్చులు, ఆమెకి మెడలో ఏదన్నా ఒక మంగళసూత్రం చేయించడాలు అన్నీ కలిపితే 40,000. నా పెళ్లి ఖర్చులు, నా బట్టల ఖర్చులు, మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా ఆచారాలు, సంప్రదాయాలు, మేళం, తాళం, దీనికి ఏదన్నా ఉంటే ఒక 5,000 ఖర్చులు. ఆ 5,000 అప్పు చేసి పెళ్లి చేసుకున్నాను. అది మా జీవితం స్టార్ట్ అయింది. మా సులోచన మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మా ఇంట్లో ఏ సౌకర్యం లేదు. కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు, రెస్ట్ రూమ్ సౌకర్యం కూడా లేదు. అలాంటి ఒక పేదరికంలోకి ఆమె వచ్చి పడింది. ఆమె కోసం నేను రెస్ట్ రూమ్ కట్టించుకోవాల్సిన పరిస్థితి, కష్టపడి. అక్కడ స్టార్ట్ అయింది మా జీవితం. బాబాని ఆధారం చేసుకొని, బాబా పాదాలు పట్టుకొని, సచేత్ర పట్టుకొని అక్కడ స్టార్ట్ అయింది మా జీవితం. చిన్న 2 రూములు. ఆమె వచ్చిన తర్వాత మా ఇంటి ముందు వరండా మేమిద్దరం కట్టుకున్నాం. సిమెంటు ఇసుక కలిపి గోడలు మేమే కట్టుకున్నాం, రాయి పేర్చి మేమే కట్టుకున్నాం. సినిమా ప్రభావం, సినిమాలు చూసి మనం కూడా సినిమా యాక్టర్ లాగా కష్టాలు సుఖంగా అనుభవించవచ్చు అనే ఒక సినిమా ప్రభావం. గోడలు కట్టి తడకలు వేసుకొని మేమిద్దరమే మెస్సులు చేయించుకొని, మెస్సు పెట్టుకొని ఒక వరండా తయారు చేసుకున్నాం. ఇల్లు ఇల్లాల సినిమా ఉంది, తమాషాగా మీకు చెప్తాను. దాంట్లో కృష్ణ, భారతి, సంథింగ్, వాణిశ్రీ, కాపురం కొత్త కాపురం అని ఒక పాట. వాళ్ళు కూడా ఇలా ఇల్లు కట్టుకుంటారు. ఇలా నేను
నాటకాలు రాయండి కదా. సినీ ఫీల్డ్కి వెళ్ళాలని నా లక్ష్యంగా ఉన్నామని కాబట్టి సినిమా ప్రభావంతో ఎంత కష్టాన్ని అయినా సరే సుఖంగా భావించి జీవించడం నేర్చుకున్నాను. జీవితం జీరో నుంచి మొదలైంది కాబట్టి ఎక్కడ కష్టం అనిపించలే. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉండేటప్పుడు నాగార్జున సాగర్లో ఎన్నో కొండలు ఎక్కి దిగి కట్టెలు కొట్టి నెత్తి మీద కట్టెలు మోపు పెట్టుకొని మోసుకుంటూ కొండలు ఎక్కేటప్పుడు మెడ అంతా వంగిపోయి నొప్పి పెడుతూ ఉంటే కూడా భరిస్తూ అలాంటి జీవితం, కట్టెలు మోస్తూ జీవించిన జీవితం. అప్పుడు కట్టెలే కొనే శక్తి లేదు కాబట్టి కొండకెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి జీవన విధానం నుంచి వచ్చిన నేను అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక కుటుంబంలోంచి, పెద్ద కుటుంబంలోంచి స్త్రీ నా ఇంటికి వచ్చినప్పుడు ఆమె రావడమే గొప్ప. ఆమె ఎలా సాహసం చేసిందో, ధైర్యం చేసిందో అది ఆమెకు తెలుసు. కాకపోతే ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే తాపత్రయంలో నెమ్మదిగా ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. కానీ ఉద్యోగం లేదు, ఎలా పోషించుకోవాలి? అమ్మ పెన్షన్తో జీవితం నడపడం. సరే, చిన్న చిన్న పనులు ఏదో చేశాను, అదంతా ఒక పెద్ద చరిత్ర. తర్వాత ఎప్పుడైనా వీలైతే లక్ష్మమ్మ చరిత్ర అని మా అమ్మగారి జీవితాన్ని చెప్పాలి. ఆమెతో కలిపితే నా జీవితం కూడా కలిసిపోతుంది. అలా ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంత కష్టాలు అనుభవిస్తూ కూడా ధైర్యంగా జీవించగలము అనే ఒక ధైర్యంతో మేము జీవించాము. ఈరోజు ఈ స్థితికి వచ్చామే. కానీ ఏమాత్రం కొన్ని సుఖాలు తొలగిపోతాయి, వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అనగానే ఎలా బతకాలి అని సూసైడ్ చేసుకునే అంత నికృష్టమైన, దౌర్భాగ్యమైన బలహీనతలు లేని రోజులు ఆ రోజులు. ఇప్పుడు యువతకు ఆ ధైర్యం లేదు. ₹1,00,000 వస్తేనే పెళ్లి చేసుకుంటారు, ₹1,00,000 జీతంలో అయితే పెళ్లి చేసుకోరు, అలాగే బతికేస్తున్నారు అంతే. ఖర్చులు విపరీతంగా పెంచేసుకుని వాటికి సరిపడా డబ్బు లేకపోతే జీవించలేమని ఒక బలహీనతకి వెళ్ళిపోయారు. ఏమీ లేదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నెలకు 10,000 వచ్చేవాడు జీవిస్తున్నాడు, 5,000 వచ్చేవాడు జీవిస్తున్నాడు. అందరూ అలా చనిపోవట్ల. చదువుకున్న వాళ్ళు, ఆశలు కోరికలు విపరీతంగా పెంచుకున్న వాళ్ళు, ఇలాగైతేనే జీవితం, అలా కాకపోతే జీవించడం వృధా అనుకునే పిరికి పందలు మాత్రమే అలా జీవిస్తున్నారు. ఉద్యోగం పోగానే ఏదో గందరగోళం అయిపోయింది కాదు, 5,000తో కూడా జీవించవచ్చు. ఇప్పటికీ నా జీవితంలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రోజుకు ₹2 కూడా నాకు పర్సనల్ ఖర్చు లేకుండా నేను జీవించాను. ఇప్పుడు అలాగే జీవిస్తున్నాను. ₹2 ఖర్చు కూడా పర్సనల్ ఖర్చు లేకుండా అలా జీవించవచ్చు. మన ఇంట్లో మనం వండుకున్నది తిని చాలు అనుకొని బయటికి వెళ్తే ఒక పైసా ఖర్చు పెట్టకుండా, బయట తిండ్లు తినకుండా ఉండగలిగితే, దుర్వ్యసనాలు లేకుండా ఉండగలిగితే, అలవాట్లు లేకుండా ఉండగలిగితే, ఫ్రెండ్స్ అని అదేని ఇదేని వాళ్ళతో కలిపి ఎంజాయ్లు అంటూ లేకపోతే, బయటికి వెళ్తే ₹2 ఖర్చు కూడా లేకుండా ఇంటికి వచ్చే అలవాటు, అలాంటి జీవితం కూడా జీవించవచ్చు హ్యాపీగా. అది మన చేతిలో ఉంది. ఇప్పటికీ కారున్నా, బాబా ఇచ్చిన కారున్నా, ఆటోలో వెళ్తాను. సిటీలోకి వెళ్ళాలంటే వెనకాల సీట్లు అయితే ముందు డ్రైవర్ పక్కన కూర్చొని వెళ్తాను, పనులు చేసుకొని వస్తుంటాను. అంతేగాని ఆటో ఎక్కడానికి మొహమాటం, సిగ్గు, కారులో తిరిగి ఆటో ఎక్కడం ఏంటి, ఇలాంటి చెత్త ఫీలింగ్స్ లేవు. అందుకనే నేను జీవితానికి ఎప్పుడు భయపడను. అలాగే బాబా గారి దయ వల్ల ఎవరో గుర్తించాలి, ఎవరో గౌరవించాలి, నలుగురితో గొప్ప అనిపించుకోవాలి అనే భ్రమలు కూడా లేవు. అసలు ఎవడు గుర్తించకపోతే బాగుండు. ఇది నేర్పించాడు బాబా. సచేత్ర అది నేర్పించింది. ముందు నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తాం. ఇదే సందర్భంగా చెప్పొచ్చు ఒక మాట, లోక కీర్తి కోసం పాకులాడకు, దేవుడి యొక్క ద్వారం ముందు నిలబడే అర్హత సంపాదించుకో, చాలు. ఈ ఒక్క దాంట్లోనే మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ ఒక్క దాంట్లోనే ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రతి ఒక్కరూ బాధపడేది ఎక్కడ, అప్పుల పాలయ్యేది ఎక్కడ అంటే అందరూ గుర్తించాలి మనని,
అందరూ గొప్ప అనాలి. మన ఇల్లు కట్టుకుంటే ఆహా అనాలి, ఇంట్లో వస్తువులు కొంటే ఓహో అనాలి, పెళ్లి చేస్తే అబ్బబ్బబ్బా అనాలి, కారు కొంటే ఆహా అనాలి. ఇలా అందరి కోసం, లోకం కోసం బతికేస్తున్నాం. సత్సంగం చెప్తే ఆహా అనాలి. ఇలా లోకం కోసం బ్రతుకుతూ నిరంతరం ఉన్నదాన్ని చూసి ఆనందించలేక లేనిది కావాలనుకోవడం, అది వస్తుందో రాదో అనే టెన్షను, ఇలా నిరంతరం అశాంతిలో పడి కొట్టుకుంటున్నారు. ఇవన్నీ సచ్చరిత్ర పోగొట్టింది. ఈ బలహీనతలన్నీ సచ్చరిత్ర పోగొట్టింది. ఇలా మొదటి దశలో సాంసారిక జీవితంలో సచ్చరిత నా కోరికలన్నీ తీరుస్తూ అనేక రోగాల సమయంలో కూడా అకస్మాత్తుగా రోగాల్ని బాగు చేస్తూ, ఆ ధైర్యాన్ని ఇస్తూ, మనోబలాన్ని ఇస్తూ, నా కోరికలు తీరుస్తూ, నాలో ఉన్న బలహీనతల్ని సరిచేసుకునే ప్రయత్నం చేసుకునేలా నన్ను నడిపిస్తూ, ఒక్కొక్క గుణాన్ని జయించడానికి సంవత్సరాలు పట్టిన గుణాలు ఉన్నాయి. నాలో ఉన్న బలహీనతలు పోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఒక గుణాన్ని జయించడానికి. కొన్ని 1, 2 అయితే ఇప్పటికీ అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి. సచ్చరిత్ర వచ్చి జీవితంలో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయింది. అయినా జన్మతా వచ్చిన సంస్కారాలు, చుట్టుపక్కల పెరిగిన వాతావరణం నుంచి వచ్చిన సంస్కారాలు 35 సంవత్సరాలు అయినా ఇంకా 1, 2 ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి. సంస్కారాలంటే మన లక్షణాలు, మన గుణాలు, మన బలహీనతలు, మన అలవాట్లు సంస్కారాలు అంటారు. వాటిని పూర్తిగా నిర్మూలించడం ఎంత కష్టమవుతుంది. అవన్నీ నిర్మూలిస్తే కానీ, అవన్నీ పోతే కానీ మనం పరిశుద్ధులం కాలేం, పవిత్రులం కాలేం. మనసు పవిత్రమైతే తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం, సాధన నీకు సులభంగా అర్థం కాదు. అన్నీ పెట్టుకొని సాధన చేస్తుంటారు చాలామంది. వాడికి ఉండాల్సిన కోపం అట్లాగే ఉంటుంది, ఈర్ష్య అలాగే ఉంటుంది, ద్వేషం అలాగే ఉంటుంది, చంచలత్వం అలాగే ఉంటుంది, లేదా అలవాట్లు, దురలవాట్లు అట్లే ఉంటాయి. అవన్నీ పెట్టుకొని ధ్యానం చేస్తాడు, అవన్నీ పెట్టుకొని యాత్రలు చేస్తాడు, అవన్నీ పెట్టుకొని పారాయణాలు చేస్తాడు. ఏమి లాభం? ముందు వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అది చాలా చాలా పెద్ద సాధన, కష్టమైన సాధన. అలా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం వల్ల కోరికలు తీర్చుకొని, కష్టాలు తొలగించుకొని, సంసారం సాగరాన్ని ఈదుతూ మధ్యలోకి వచ్చేసరికి సచ్చరిత్ర కోరికలు తీర్చే గ్రంథంగా కాకుండా, కష్టాలు తీర్చే గ్రంథంగా కాకుండా, అసలు కోరికలే లేని స్థితికి, కష్టాలే లేని జ్ఞానాన్ని ప్రసాదించగలదు అని బాబాగారు అర్థమయ్యేలా చేసి, అందులో ఉన్న అటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, నేర్చుకుంటూ కొంతకాలం జరిగిన తర్వాత కోరికలే లేని స్థితికి, కష్టాలే లేవు అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మనసు స్థిమితపడుతుంది, నిశ్చలమవుతుంది. అక్కడి నుంచి ఏ సాధన చేసినా సెకండ్లలో ఆ సాధన ఫలితం నీ అనుభవంలోకి వచ్చేస్తుంది. మనసు నిశ్చలమైతే, మనసు పవిత్రమైతే, అది ధ్యానం కానీ, యోగం కానీ, నవవిధ భక్తి ఆచరణ కానీ ఏది చేసినా సెకండ్లలో దానికి సంబంధించిన జ్ఞానం నీకు అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కావాలి అనుకొని మనసు నిలబెట్టగలిగితే, గొప్ప గొప్ప తపస్సులు చేసి వాళ్ళు సాధించిన ఆ అనుభూతి కూడా నీకు క్షణంలో వస్తుంది. ఎప్పుడు? మనస్సు నిశ్చలమైనప్పుడు, పవిత్రమైనప్పుడు. ఈ జ్ఞానాన్ని కూడా సచ్చరిత్ర ప్రసాదించింది. బహుశా దీనికి పూర్వజన్మల సంస్కారాలు కూడా అవసరమేమో, పూర్వజన్మ సాధనా ఫలితాలు కూడా అవసరమేమో. వీటన్నిటికీ మించి జన్మల నుంచి గురువుతో సాన్నిధ్యం, గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల అవన్నీ అలా సమకూరుతాయేమో. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత్ర కానీ, భాగవతం కానీ, 4 వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ
ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు, యోగ వాసిష్టం కానీ, వివేక చూడామణి కానీ, వేదాంత పంచదశి కానీ, ఇవన్నీ ఆత్మజ్ఞాన గ్రంథాలు. వీటిని లేదా పురాణాలు కానీ, భారత భాగవత రామాయణ ఏమీ ఇవ్వవు అనడం చాలా చాలా తప్పు. ఆధ్యాత్మిక సాధనలకు కావలసిన అర్హతల్ని ప్రసాదిస్తాయి ఈ గ్రంథాలు. అలాగే ఆధ్యాత్మిక సాధనలు ఎలా చెయ్యాలో విషయ పరిజ్ఞానాన్ని ఇస్తాయి. నీకు గురువు లేకపోయినా ఈ గ్రంథాలు నిన్ను పరిశుద్ధపరుస్తాయి, పవిత్రపరుస్తాయి. నువ్వు బాగా విచారణ చేసి దృఢంగా సంకల్పం చేస్తే నీకు స్థితప్రజ్ఞతను కూడా ప్రసాదిస్తాయి. ఆ తర్వాత సాధనలు కూడా అతి సులభంగా చేసే అర్హత నీకు ప్రసాదిస్తాయి. ప్రాథమిక గురువులు ఇవే గ్రంథాలే. ఒక గురువు నీ దగ్గరికి రావాలన్నా, నిన్ను ఎత్తుక్కుంటూ నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలన్నా ఆ అర్హతల్ని, ఆ జ్ఞానాన్ని గ్రంథ పఠనం ఇస్తుంది. కాబట్టి దానికి కావలసింది సాయినాథుల వారు చెప్పిన శ్రద్ధతో, భక్తితో, ఇష్టంతో, ప్రేమతో, తపనతో, ఏకాగ్రతతో, వివేకంతో, ఆలోచనతో పారాయణం చేస్తూ వెళ్ళాలి. అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అర్థం కాకపోతే ఆ అర్థం చెప్పగలిగిన మహానుభావులు ఎవరో తెలుసుకొని వారితో పరిప్రశ్న వేసి, భయభక్తులతో పరిప్రశ్న వేసి, వారి ప్రేమతో ఆ దాన్ని పొందగలిగిన విధంగా మనం ప్రశ్నించి తెలుసుకొని అలా గ్రంథ పఠనం సాగిన రోజు గ్రంథాలు నిన్ను మోక్షం యొక్క ద్వారం వరకు తీసుకెళ్తాయి. ద్వారం వరకు తీసుకెళ్తాయి. ఆ ద్వారం తెలుసుకోవడం అనేది చిన్నపాటి సాధనలతో జరిగిపోతుంది. అక్కడ నీకు గురువు వస్తాడు. ఆ అర్హతలు సంపాదించిన తర్వాత నీ గురువు వస్తాడు. గ్రంథ పఠనం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఒక్కొక్కరికి కొంతమంది గురువులు వచ్చిన తర్వాత వాళ్ళు పలానా గ్రంథం చదువు అంటారు. ఇప్పుడు సచ్చరిత్రలోనే ఒక అప్ప అనే కన్నడ యోగి ఒక అతనికి, ఒక ఉద్యోగికి ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం చదువుని ఒక పుస్తకం ఇస్తాడు. ఇచ్చి నీకు తర్వాత పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీకు మరికొంత ముందుకు తీసుకెళ్ళే మార్గం చూపిస్తాడు అంటాడు. ఆ గ్రంథం ఇచ్చి చదవమంటాడు. అలా కొంతమందికి కొన్ని రకాల గురువులు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ జీవితంలో గ్రంథ పఠనం మొదలవుతుంది. వాళ్ళు చెప్తారు పలానా గ్రంథం. బాబా గారు కూడా స్వయంగా తన భక్తుల చేత రోజు ఆధ్యాత్మిక రామాయణం, ఏకనాథ భాగవతం పారాయణం చేయించేవాడు కదా. అంటే బాబాకి పుస్తకాల వల్ల ఏమీ రాదు అని తెలియదా? బాబా కంటే మనం చాలా గొప్పవాళ్ళం. బాబాకి ఆ జ్ఞానం కంటే మన జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి పుస్తకాల వల్ల ఏమీ రాదు, బాబా గారికి తెలియదు. తెలియక ఆయన ప్రతిరోజు కూడా గ్రంథ పఠనం చేయించేవాడు అని చెప్పదలుచుకున్నావా? కాబట్టి సమాజాన్ని, భక్తులని గందరగోళపరిచే జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా సమాజానికి అందించకూడదు. అందుకనే పూర్వకాలంలో ఏదైనా సత్సంగం చెప్పాలి అని అన్నా, ఏం చేయాలన్నా, వాళ్ళు గురువుల దగ్గర అధ్యయనం చేసి 12 సంవత్సరాలు ఆ గురువుల ద్వారా ఏది, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ నేర్చుకొని, సంయమనం నేర్చుకొని, ఆ తర్వాత గురువు ఆదేశిస్తే నాయన ఇప్పుడు నువ్వు అర్హతలు సంపాదించావు, వెళ్ళి నలుగురికి చెప్పు అంటే అప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు పట్టేసుకొని చదివేసేసి నాలాగా చెప్పేయడమే. నేను కూడా అందులోకి వస్తాను కదా. నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళాలా? నా గురువు సాయినాథుడు తప్ప.
ఆయన దగ్గర ఆయన్ని గురువుగా భావించుకొని శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తూ సాధనలు చేస్తూ నా జీవితం గడిచిపోయింది. నాకు ఏ ప్రత్యక్ష గురువులు లేరు. అందుకని నేను ప్రత్యక్ష గురువులు అవసరం లేదు. బాబా అనుగ్రహం ఉంటే, నీలో ఆ అనుకువ నమ్రత ఉంటే, నీలో అహంకారం లేకుండా ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే సర్వం లభిస్తుంది. సర్వం లభతే అన్నట్టుగా. కాబట్టి నా అనుభవంతో నేను అలా చెప్తుంటాను. అలాగని అందరికీ నా అనుభవాలు ఉండవు కదా. వారి రుణానుబంధంగా కొంతమంది వస్తుంటారు. సరే, అది వేరే విషయం. గురువులు శిష్యులు వాళ్ళ ఇష్టం. కానీ గ్రంథాల వల్ల ఏమీ రాదు, పుస్తకాల వల్ల ఏమీ రాదు అనే విషయాన్ని ఈ మధ్య కొంతమంది సమాజంలో తీసుకెళ్తున్నారు. అది కరెక్టు కాదు కదా. బాబాగారు స్వయంగా గ్రంథపఠనం చేయించారు కదా. బాబాగారు స్వయంగా సచిత్ర రాయించారు కదా. వేదవ్యాసుడు పురాణాలని వేదాలని రచించాడు కదా. శంకరాచార్యులు అనేక గ్రంథాలు రాశాడు కదా. ఆ గ్రంథాల వల్ల ఏమీ రాకపోతే వారి జీవితాలు ధారపోసి గ్రంథరచనలు ఎందుకు చేస్తారు? కాబట్టి అంత తేలిగ్గా ఆ గ్రంథాలను తీసి పారేయడం అనేది సమంజసం కాదు అని చెప్పడమే కానీ ఎవరిని విమర్శించాలని కాదు, తప్పుపట్టాలని కాదు. సత్యం లోకానికి తెలియాలి. అయ్యో గ్రంథాల వల్ల ఏమీ రాదా అని వాళ్ళు బలహీనపడిపోకుండా, ఏమి చేయాలో అర్థం కాక దిక్కుదోచక వాళ్ళు ఇబ్బంది పడకుండా, కాదు గ్రంథాల వల్ల కూడా వస్తుంది. మహానుభావులు తమ జీవితాన్ని ధారపోసి గ్రంథరచన చేసింది వృధా కాదు. ఏమీ రాకపోతే ఎందుకు రాస్తారు అనే విషయాన్ని తెలియచెప్పడానికి, వారికి మనోబలాన్ని చేకూర్చడానికి గ్రంథాలను కూడా జాగ్రత్తగా పఠిస్తూ పోతే, శ్రద్ధాభక్తులతో పఠిస్తూ పోతే మనకు అనేక విషయాలను తెలియచేస్తాయి. ఆత్మజ్ఞానానికి కావలసిన సాధనలకు కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. ఆ అర్హతలు లేకుండా సాధన చేసిన లాభం లేదు. కొంతమందికి గురువులు వచ్చిన తర్వాత, జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో గ్రంథపఠనం మొదలవుతుంది. వాళ్ళే కొన్ని గ్రంథాలను సూచిస్తారు చదవమని చెప్పి. కొంతమందికి గ్రంథపఠనలు చేసి అది సరిగ్గా చేయకపోవడం వల్ల, వారి జీవిత విధానం సరిగ్గా లేకపోవడం వల్ల, వారి సంస్కారాలు సరిగ్గా లేకపోవడం వల్ల, వారి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల, వారి బలహీనతలు ఉండడం వల్ల ఎన్ని గ్రంథాలు చదివినా కానీ వారి మనసు చిందరబందరగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. అటువంటి వారికి కొంత గురువులు ప్రవేశించి ఆ గ్రంథాలను ఎలా చదవాలో చెప్తారు, ఎలా చెప్పాలో నేర్పిస్తారు. బివి దేవి గారికి బాబా గారు జ్ఞానేశ్వరి భగవద్గీతను ఎలా చదవాలో నేర్పించారు. అలాగే అనంతరావు పాఠంకరావు లాంటి వాళ్ళకి గ్రంథాలు పురాణాలు చదివినా లాభం లేదంటే అది గ్రంథాలు పురాణాలు చదవడం కాదు, అవి పక్కన పెట్టు, నవవిధ భక్తులు సాధన చేయి అని చెప్పడం జరిగింది. ఇలా అనేక విధాలుగా ఆధ్యాత్మిక మార్గాలు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి. కనుక శ్రీ సాయి సచ్చరిత్ర అనేకమైన విషయాల్ని నేర్పించింది అని చెబుతూ, దాని ద్వారా నేర్చుకున్న మనం చెప్పుకున్న గోధుమలు వేసిన కథ ద్వారా పరుల సొమ్ము పాముతో సమానమని నిజాయితీగా జీవించడం వస్తే వాడు నిజమైన భక్తుడు అవుతాడు. అంటే ఇతరుల సొమ్మును ఆశించకుండా ఉండే ఒక మంచి గుణాన్ని మనకు సచ్చరిత్ర నేర్పిస్తుందని చెప్పాం. రెండవది, హేమాడ్ పంత్ గారు బాలా బాఠేతో వాడాలో వాదించిన సందర్భంగా ఒక మాట చెప్పాడు. మేమిద్దరం ఒక విషయం మీద వాదించుకున్నాం. మనం కూడా చాలామందితో వాదిస్తుంటాం. ఈ వాదన అనేది పెద్ద దుర్మార్గమైంది. మనిషిని ఎదగకుండా చేస్తుంది, సాధకుని ఎదగకుండా చేస్తుంది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వాదన అహంకారంలోంచి పుడుతుంది. ఎవడు వాదిస్తున్నాడో వాడికి అహంకారం ఉంది. నాదే రైట్ అని నిరూపిస్తాను, నాదే రైట్, నాకు తెలిసినంత ఎవడికి తెలియదు, ఇది అహంకారం. ఆ అహంకారం ఉన్నవాడే వాదిస్తాడు. ఎంతసేపు అయినా వాదిస్తూనే ఉంటాడు, అవతల వాడిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాదన అహంకారం, నేను అనే అహంకారం నుంచి పుడుతుంది. బాబా ఏమన్నాడు? అహంకారం తొలగించుకో అన్నాడు. కాబట్టి అహంకారానికి మూల కారణం, వాదనకి మూల కారణమైన అహంకారాన్ని మనం వదిలేస్తే తప్ప, నాకే అన్నీ తెలుసు, నేనే కరెక్టు
అనే నేను అనే అహంకారమే వాదనకు కారణమవుతుంది. కాబట్టి అదొక సత్యం చెప్పాడు. అలాగే వాదన వల్ల అశాంతి పుడుతుంది అన్నాడు. ఖచ్చితంగా వాదన వల్ల అశాంతి పుడుతుంది. అసలు వాదించటానికి వాళ్ళతో వాదించాలి అంటేనే స్టార్ట్ అయింది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వాదన అనగానే హార్ట్ బీట్ పెరిగిపోతుంది కొంతమందికి. కాబట్టి వాదన అహంకారం వల్ల పుడుతుంది, వాదన వల్ల అశాంతి పుడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఈ లక్షణం హేమంత్ పంత్ గారికి ఉంది, వాదించేది నాకు ఉంది, చాలామందికి ఉంటుంది. ఇప్పటికీ టీవీ చర్చలు కూర్చొని వాదనలు చేస్తూనే ఉన్నారు కదా, గంటలు. చాలా కష్టపడి నాదే రైటు, నాకు అన్నీ తెలుసు అనే భావాన్ని తొలగించుకోవడానికి నిజంగానే చాలా సంవత్సరాలు పట్టింది. ఎవరైనా వచ్చి కాసేపు వాదన పెట్టుకొని మీకంటే నాకే బాగా తెలుసని కానీ, లేదా మీది తప్పు అని కానీ అనిపించాలని ప్రయత్నం చేస్తే ఒక 2-3 నిమిషాల్లో తెలిసిపోతుంది కదా, వెంటనే రైట్, మీదే రైటు, నేనే పొరపాటు పడ్డా ఉన్నాను, సారీ అని చెప్పేసి వాదన ముగించే జ్ఞానం బాబాగారు ఇచ్చారు. ఇది సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. అంతకుముందు నాకు కూడా ఉండేది, నాకు తెలిసిన దాన్ని వాదించడం. అందుకనే మా ఇంట్లో అంటుంటారు మంచి లాయర్ కావాల్సిందని చెప్పి. మన తెలివితేటల మీద మనకు విపరీతంగా నమ్మకం ఉండడం, ఓడిపోవడం అనేది అవమానంగా భావించడం, వాదించి అవతలని ఓడగొడితే అబ్బా నా అంతటి వాడే లేడు అని చెప్పి నేను అనుకోవడం, నలుగురు అనడం. దీనికి అలవాటు పడ్డ మనసు వాదించడానికి ఇష్టపడుతుంది, అవతలని ఓడించాలని సంకల్పిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రయత్నంలో, ఆవేశంలో మనం గనక ఓడిపోతే కొన్ని వారాలు ఏడుస్తూ కూర్చుంటుంది మనసు. ఇప్పుడు మనసు ఎలా తయారైందంటే, ఒక మాట అని మనం అవతల వాళ్ళ తప్పుని ఎత్తి చూపించి, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు అని అంటే, అవతల వాళ్ళ తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదు మీరు తప్పు చేస్తున్నారు అని నిరూపించే ప్రయత్నంలో వాదన మొదలవుతుంది. అప్పుడు ఇక మన తెలివితేటలన్నీ ఉపయోగించి అనేక బాణాలు వేసి వారిని ఓడగొట్టేస్తాం. పాపం వాళ్ళు తెలివి తక్కువగా ఉన్నప్పుడు ఓడిపోతారు, కానీ ఓడిపోతూ చాలా బాధపడతారు. అలా వాళ్ళను ఓడగొట్టి వాళ్ళను బాధపడేలా చేశామే అనే బాధ 10 రోజులు మనని కుంగదీస్తుంది. దానికంటే మనం ఓడిపోవడం బెటర్ కదా అని అనిపించేలా సచ్చరిత్ర పరివర్తన తీసుకొచ్చింది. అందుకనే బాబాగారిని విమర్శించే వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా వారి విషయంలో మాట్లాడేటప్పుడు ప్రేమతోనూ గౌరవంతోనూ మాట్లాడేలాగా సచ్చరిత్ర తీర్చిదిద్దింది. ఎవరన్నా మనం రెచ్చగొట్టేలాగా, అవమానించేలాగా మాట్లాడినా సరేలే అని నవ్వుతూ తీసుకునేలా చేసింది. నన్ను ఎవరైనా అవమానిస్తే పెద్దగా పట్టించుకోకుండా నవ్వుకుంటూ వెళ్ళే స్థితినిచ్చాడు. కానీ కుళ్ళు కుతంత్రాలతో, రాజకీయాలతో ఎవరినన్నా దెబ్బ కొట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దాని మీద కొద్ది గట్టిగానే మాట్లాడతాను. అవతల వాళ్ళ కోసం గట్టిగానే మాట్లాడతాను, నా కోసం గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని సచ్చరిత్ర ఇచ్చిన జ్ఞానం వల్ల నాకంటూ కావాల్సింది ఏమీ లేదు. వారి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు. వారి అనుగ్రహం నాకు ఉండాలంటే అహంకారం లేకుండా ఉండాలి. ఇలా శ్రీ సాయి సచ్చరిత్ర మనలో ఉన్న ఒక్కొక్క గుణాన్ని, బలహీనతని తొలగించుకుంటూ మనని ముందుకు నడిపిస్తుంది అని చెప్పడానికి బాబాగారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి చెప్పించుకుంటూ వచ్చాడు. సరే, ఏదైతేమి కాసేపు సత్సంగం జరిగింది కదా, జీవిత అనుభవాలు కూడా తెలిసాయి కదా. సాయిరామ్.